కానీ ఈ చిన్న చిన్న సమస్యల పరిష్కారం కోసమే ఈరోజు అధికారులు అందరూ కూర్చొని మాట్లాడడం జరిగింది. టైం ప్రకారము ఈ పనులను పూర్తి చేసే ప్రయత్నం చేయాలని చెప్పి అధికారులను కూడా సూచించడం జరిగింది. తప్పకుండా వాళ్ళు సహకరిస్తాం, టైం లోపల ఈ పనులు పూర్తి చేస్తామని కూడా చెప్పి కూడా హామీ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా కరీంనగర్ రైల్వే స్టేషన్ దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అమృత్ భారత్ స్కీమ్, దీని ద్వారా ఆదర్శ రైల్వే స్టేషన్లను నిర్మించాలని చెప్పి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం నిర్ణయించిన తర్వాత దేశవ్యాప్తంగా 1350 రైల్వే స్టేషన్లను ఈ అమృత్ భారత్ స్కీమ్ కింద ఆదర్శ రైల్వే స్టేషన్గా తీర్చిదిద్దాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. దానిలో భాగంగానే కరీంనగర్ రైల్వే స్టేషన్ కూడా ఆ రోజు నా విజ్ఞప్తి మేరకు కేంద్ర ప్రభుత్వము రైల్వే శాఖ మంత్రి గారు కరీంనగర్ రైల్వే స్టేషన్ కూడా ఈ ఆదర్శ రైల్వే స్టేషన్గా తీర్చిదిద్దాల్సిందని చెప్పి మా రిక్వెస్ట్ మేరకు వారు దాన్ని చేర్చడం జరిగింది. ఆ రోజు వారికి కృతజ్ఞత చెప్పినాం. దానిలో భాగంగా ఈ టెర్మినల్ స్టేషన్గా దీన్ని తీర్చిదిద్దడానికి, కరీంనగర్ రైల్వే స్టేషన్ను తీర్చిదిద్దడానికి ఇవాళ అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి కావడం జరుగుతున్నది. దాదాపు 75% పనులు పూర్తి అయిపోయినాయి. ఇంకో 20% పనులు ఇంకా పూర్తి కావాల్సినది. ఈ రైల్వే స్టేషన్ను మార్చినే ప్రారంభించాలని చెప్పి ఆ లక్ష్యం పెట్టుకొని ఈరోజు అధికారులు చాలా సీరియస్గా పనిచేస్తున్నారు. నిజంగా రైల్వే శాఖ అధికారులను నేను ఈ సందర్భంగా పూర్తిగా అభినందిస్తున్నా. ఈ రైల్వే స్టేషన్ సంబంధించి పనులన్నీ చాలా సీరియస్గా చేస్తున్నారు, చాలా క్వాలిటీతో చేస్తున్నారు పనులు. దాంతోపాటు మార్చి లోపల కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ముందుగా రైల్వే స్టేషన్ సంబంధించి 25 కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్ట్ ప్రారంభమైంది. దాని తర్వాత ప్లాట్ఫామ్స్ ఇవన్నీ చేయాలని చెప్పి 45 కోట్లతోని ఈ రైల్వే స్టేషన్ పూర్తి ఆధునీకరణ, దానిలో ఎస్కలేటర్ కానీ, లిఫ్ట్ సిస్టమ్ కానీ, ఫుట్ ఓవర్ బ్రిడ్జి కానీ, సోలార్ పవర్ ప్లాంట్స్ కానీ, దాంతోపాటు ఫుడ్ కోర్ట్స్ కానీ, ఇట్లా దివ్యాంగులు కూడా ఏ ఇబ్బంది కాకుండా అన్ని సకల సౌకర్యాలతో ఒక మోడర్న్ రైల్వే స్టేషన్గా దీన్ని తీర్చిదిద్దడానికి ఇవాళ పూర్తి ప్రయత్నాలు జరుగుతున్నాయి. దాదాపు పనులు పూర్తి అయిపోయినాయి. మార్చికు దీన్ని ప్రారంభిస్తాం. దీంతోపాటు కొత్తపల్లి రైల్వే స్టేషన్